ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలం జూన్ మాసం 1వ తారీఖున ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుని మాటలు వినడానికి యూట్యూబ్ దగ్గర కూర్చున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. చూడండి, దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచినటువంటి 5 మాసాలు ఆయన రెక్కల నీడలో దాచి 6వ మాసం 1వ తారీఖున ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. రోజు రోజుకి ఈ కేసులు పెరిగిపోతున్నాయి. భారంగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనే కేవలం ఇప్పుడు ప్రార్థన సమయం కాబట్టి అందరూ కూడా ప్రార్థించవలసిన అవసరం అయితే ఇప్పుడు చాలా ఉంది. కాబట్టి దేవుడి సన్నిధిలో కుటుంబాలుగా భారంతో ప్రార్థన చేద్దాం. మనకెందుకులే, ఎవరో సేవకులు ప్రార్థన చేస్తున్నారులే, మనకెందుకులే అనుకోబాకండి. ఇది మన దాకా వచ్చేసింది ఈ విషయం. కాబట్టి చాప కింద నీరులాగా ఈ వైరస్ రోజు రోజుకి అది ఎక్కువైపోతా విస్తరిస్తా ఇప్పుడు మన దాకా వచ్చింది. కాబట్టి జాగ్రత్త పడదాం. బహు మెలకు కలిగి దయచేసి సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటిస్తూ బజారుకి వెళ్ళినా మాస్క్ వేసుకుని వెళ్తూ జాగ్రత్త. మన వంతు మనం జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో చాలా జాగ్రత్త పడాలి. ఎవరు పిలిచినా దయచేసి వెళ్ళబాకండి. కొంచెం అప్రమత్తతో మీరు ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏదో తెలియని పరిస్థితి. జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకొని ఈ సాయంకాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రమున మీ మాటను వింటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆసక్తితో యూట్యూబ్ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ మాటలో ఉన్న శక్తిని మేము గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధిలో కూర్చుని బిడ్డలందరూ దీవించండి. గడిచిన 5 మాసాలు ఈ 2020 సంవత్సరంలో కేవలం మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడి కృప చూపించారు. ప్రభా, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ జూన్ మాసంలో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. త్వరలోనే పరిశుద్ధ మందిరాలు తెరవబడి మేమందరం కూడా మీ మందిరాల్లోకి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయమని ఈ సాయంత్రం ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను ప్రత్యేకమైన పాట పాడతాను. అందరూ కలిసి మీరు పాట పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపమువలె నీ సన్నిధానము చేరుము నిత్యము. చేదుము నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరుము నిత్యము. చేదుము నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపమువలె నీ సన్నిధానము చేరుము నిత్యము. చేదుము నాకు సహాయం వెను వెంటనే ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాదై
నావా నా యేసయ్యా నా స్తుతియాగం నైవేద్యములై కృపములే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బావులు ఫలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహు ఫలము చూపించినావు మరణపు ముళ్ళును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముళ్ళును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు నీ ప్రత్యక్షత చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు నీ ప్రత్యక్షత చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు రారాజుగా దిగి వచ్చెదవు నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే చేతువు నాకు సహాయము వెనువెంటనే సాయంకాలం ప్రార్థిస్తున్న మనందరికీ మన ప్రభు వెనువెంటనే సహాయం చేయునుగాక ఆయన పరిశుద్ధ స్థలముల నుండి మనకు సహాయం చేయునుగాక ఆయన కృపతో మనల్ని సమృద్ధిగా నింపునుగాక ఆమేన్. ఈరోజు మన ధ్యానం కొరకు ఒక 5 నిమిషాలు సామెతల గ్రంథం The book of Proverbs chapter 3 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చాలా కీలకమైన వచనాలు. నేనేం చెప్పబోతున్నానంటే జీవితంలో క్లిష్ట పరిస్థితుల మధ్యలో చాలా భయానకమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. నా బ్రతుకులో నేను మంచి రోజులు చూడాలండి, నేను సంతోషకరమైన దినాలు చూడాలండి, నేను బాగా బ్రతకాలి అని ఆయన కోరుకుంటున్నానండి. దేవుడు నన్ను ఆశీర్వదించే రీతిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నానండి అని ఎవరైనా ఇష్టపడుతూ ఉంటే ఏమిటారా, మీకోసం ఈరోజు నేను శ్రేష్టమైన మాటలు అందించబోతాను. ఈ 2 వచనాలు ఖండన పట్టండి.
ఈ 2 వచనాలు ధ్యానం చేయండి. ఈ 2 వచనాల్లో 5 విషయాలు అక్కడ ఉన్నాయే. నేను ఒక 5 విషయాలు చేయబోతాను. ఈ 5 మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంటత వాక్యంలాగా చెప్పబోతానని. చాలా చాలా దీవించబడతాను. చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి? ఎప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరమైన స్థితిలో నడుస్తుంది? ఎప్పుడు నువ్వు అనుకున్నవి జరుగుతాయి? ఎప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యం సఫలం చేస్తాడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటున్నాడు కదా. ఎప్పుడు? 5 విషయాలు. 1, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. నీ స్వబుద్ధిని, నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత ఆలోచనలను ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. ఎవరైతే సొంత జ్ఞానం మీద ఆధారపడి నడుస్తారో వారి సొంత జ్ఞానమే వారిని కొంప ముంచేటట్టుగా చేస్తుంది. ఎందుకు చాలామంది ఈరోజు ఏడుస్తున్నారు? ఎందుకు చాలామంది విచారిస్తున్నారు? ఎందుకు చాలామంది దుఃఖంలో మునిగిపోయారు? ఒకటే, ఎక్కడో నువ్వు నీ సొంత అడుగు జాడల్లో, నీ సొంత ఇష్టము, నీ సొంత ఆలోచన, నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి ముందుకు వచ్చావు అన్నమాట. అదే కారణం. ఎక్కడో నీ సొంత, నీ స్వచిత్తం కదండి. తగ్గిపోయిన కుమారుడు కూడా వాడు స్వచిత్తం నెరవేర్చుకోవడానికి, సెల్ఫ్ ఇల్ అంటారు దాన్ని, స్వచిత్తము. వాడి సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి తండ్రి ఆస్తి తీసుకొని వాడు దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. సొంత ఇష్టం, సొంత ఆలోచనలు, సొంత మార్గాలు. సామెతల గ్రంథంలోనే మరొక మాట చదువుతాం చూడండి. సామెతల గ్రంథంలోనే మరొక మాట చదువుతాం. ఏంటి ఆ మాట అంటే 14వ అధ్యాయం 12వ వాక్యం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అది పైకి బాగానే కనబడింది నీకు. ఇలా చేస్తే నాకు బాగానే ఉంటుందండి అని నువ్వు అనుకోవచ్చు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము అయితే తుదకు అది మరణములకు త్రోవ తీస్తుంది. జాగ్రత్త. ఓ యవనస్తురాలా, దేవుని బిడ్డలారా, సొంత ఇష్టం, సొంత ఆలోచన, సొంత పద్ధతి ఎంతకాలం? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని మీద ఆధారం పడి దావీదు యెహోవా నా ఆధారం, యెహోవా నా ఆశ్రయం, యెహోవా నా కాపరి. నేను దేవుని మీదనే ఆనుకొని ఉన్నాను. 10,000 మంది దండెత్తి వచ్చి నా మీద మోహరించిన నేను భయపడను. ఎందుకంటే నా ఆధారం, నా ఆశ్రయం నా దేవుడే. యేసే నా ఆశ్రయం, యేసే నా ఆధారం. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? రూతు గ్రంథంలో కుటుంబం మనం చూస్తాం కదా. ఏంటి ఆ కుటుంబం? ఎలీమెలెకు, రూతు, మహలోను, కిలియోను. ఏం చేశారంట వీళ్ళు? దేవుని ఇంటిలో కొంచెం కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళారంట? సొంత ఆలోచనతో మోయాబుకి వెళ్ళారు. ఏమైంది? మోయాబులో అంతా నష్టపోయారు. ఆ నయోమి కాస్త మధురం కాస్త ఏమైపోయింది? మార అయిపోయింది. మధురం కాస్త చేదైపోయింది. కారణం సొంత నిర్ణయాలు, సొంత అడుగు జాడల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం. లేకపోలేదు అలాంటి వాళ్ళ దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం నీ సొంత తలంపుల మీద నడుస్తావు? మొదటి మాట, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. రెండో మాట, నీ పూర్ణ హృదయంతో. ఈ మాట చాలా అద్భుతమైన మాట. పూర్ణ హృదయంతో
కదా, నేను పోయిన వారంలో చెప్పాను. పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రభుని ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి. మీరేది చేసినా హృదయపూర్వకంగా ప్రేమతో అది దేవునికి చేస్తున్నామని ఎరిగి హృదయపూర్వకంగా చేయాలి. పూర్ణ హృదయంతో చేస్తున్నారా? చెప్పండి. పూర్ణ హృదయంతో. చాలాసార్లు దేవుడి కాడికి వస్తున్నాం కానీ పూర్ణ హృదయంతో రావాలి, హృదయపూర్వకంగా రావాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా విన్నవించుకోవాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి. పూర్ణ హృదయంతో. రెండవ మాట. మూడవ మాట, పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయంతో నమ్మండి, దేవుని పూర్ణ హృదయంతో నమ్మండి. కొంచెంతో కాదు. నువ్వు దేవుని నమ్మితే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, ఎవడు తన దేవుడైన యెహోవాని నమ్ముకొనునో వాడు ధన్యుడు. ఆపత్కాలంలో యెహోవా వానికి తోడుగా ఆశ్రయముగా ఉంటాడు. యెహోవాను నమ్ముకున్న వాడు వర్ధిల్లుతారు, వారు సురక్షితంగా ఉంటారు, వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండల్లాగా ఉంటారు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన కృప ఆవరిస్తుంది. నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు ఆయన. దేవుని సంపూర్ణంగా నమ్ముతున్నావా? పూర్ణ హృదయంతో నమ్ముతున్నావా? చెప్పండి. పూర్ణ హృదయంతోనే నమ్ముతున్నావా? కొంచెం నమ్ముతున్నావా? పూర్ణ హృదయంతోనే నమ్ముతున్నావా? అందుకని యేసుప్రభువు వారు విత్తుమని ఉపమానం చెప్పాడు కదా. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటా వెళ్ళాడంట. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముట్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఆ మంచి నేల మీద పడ్డ విత్తనాలు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినాయి. కారణం ఏంటంటే ఆ విత్తనాలు అంటే ఆ వాక్యాన్ని వాళ్ళు నమ్మారు. పూర్ణ హృదయంతో నమ్మాలి. ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితి మధ్యలో, ఏ కష్ట నష్టాల్లో, ఏ వ్యాధి బాధ బలహీనతల్లో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావో, ఇదిగో ఆయన నిన్ను బాగు చేయడం సమర్థుడు. నమ్మంతే. ఆయన నిన్ను స్వస్థపరచడం సమర్థుడు, ఆయన నిన్ను రక్షించడం సమర్థుడు, ఆయనను క్షమించడం సమర్థుడు. మనం ఆరాధించే దేవుడు సమర్థుడైన దేవుడు. నమ్ము. ఆయనకు తోడుగా ఉండేవాడు. నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా తండ్రి లేని వారి ఆయన వాత్సల్యత చూపిస్తానన్నాడు. తండ్రి లేని వారికి ఆయన సహాయం చేస్తానన్నాడు. మంచి తండ్రిగా మంచి ఈవులను ఇస్తానన్నాడు ఆయన. నమ్మాలి. ఒకటి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. రెండవది పూర్ణ హృదయంతో, మూడవది దేవుని నమ్ము. నాలుగవది నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడి. నీ జీవితంలో దేవుని అధికారం ఉందా? దేవుని ఆధిపత్యం ఉందా? ఎవరు నీ మీద ఆధిపత్యం చేస్తున్నారు? శత్రువైన సైతానా? లోకస్తులా? నీ ఇరుగు పొరుగు వారా? మీ బంధువుల? మీ ఇంటి వారా? ఎవరు నీ మీద ఆధిపత్యం? నీ ప్రవర్తన మీద దేవుని అధికారం ఉందా? ఎస్తేరు ప్రవర్తన మీద దేవుని అధికారం, యోసేపు ప్రవర్తన మీద దేవుని అధికారం, దానియేలు ప్రవర్తన మీద దేవుని అధికారం. వారు దేవుని అధికారానికి లోబడ్డారు, దేవుని అధికారానికి సమ్మతించారు. అందుకని వారు ఆశీర్వదించబడ్డారు. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకో. నీ ప్రవర్తన మీద దేవుని అధికారం ఉందా? నీ ప్రవర్తన నీ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతున్నావా? నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తన మీద దేవుని అధికారం ఉందా? దేవుని అధికారానికి ఒప్పుకో.
దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, దేవా నా ప్రవర్తన అంతటి మీద నేను నీ అధికారాన్ని ఒప్పుకుంటే, ఈ 4 నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఈ మాసం సఫలత మాసం. దేవుడు మన కుటుంబాలను, మనల్ని సఫలతలోకి నడిపించాలని ఇష్టపడతాడు. మన పక్షాన కార్యాలు సఫలం చేయాలని ఇష్టపడతాడు. మన త్రోవలు సరళం చేయాలని ఇష్టపడతాడు. మన కుటుంబాలను సఫలతలు దీవించాలని ఇష్టపడతాడు. ఎప్పుడు ఆయన సఫలత, ఎప్పుడు ఆయన సరళం చేస్తాడు, ఎప్పుడు మన త్రోవలన్నీ సరళం చేయబడతాయి. పైన 4 విషయాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలన్నింటినీ ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. దేవుని మాట దీవించుగాక. ప్రార్థన చేస్తారండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దైవ దేవా, ప్రేమ స్వరూపిణికి స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలమున తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ పరలోక వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఈ జూన్ మాసం వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, స్తోత్రాలయ్యా. ఈ మాసం 1వ తారీఖున విన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మా త్రోవలను సరళం చేయండి. మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అయ్యా పూర్ణ హృదయంతో మీ యందు నమ్మిక ఉంచి మా ప్రవర్తన మీద మీ అధికారానికి ఒప్పుకొని అయ్యా మేము జీవించినప్పుడు మా త్రోవను సరళం చేస్తానన్నారు, మా కార్యాలు సఫలం చేస్తానన్నారు, మమ్మల్ని బాగు చేస్తానన్నారు, మమ్మల్ని పోషిస్తానన్నారు, సంరక్షిస్తానన్నారు. విన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేసి నీకు ఇష్టంగా మేము జీవించిన కృప దయచేయమని ఆయన యూట్యూబ్ దగ్గర కూర్చొని మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించయ్యా. వారి కుటుంబాలు మీ అద్భుత కార్యాలు జరిగించయ్యా. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించయ్యా. కృప దయచేయ్యా. ప్రతి కుటుంబాన్ని నిండారుగా దర్శించి దీవించయ్యా. వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఈ సాయంకాలం యూట్యూబ్ దగ్గర కూర్చొని మాటలు వింటున్న బిడ్డలకు అందరికీ, మన సంఘమంతరికి, కుటుంబాలకి ప్రేలకు ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్.